హలో ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు సైన్స్ క్లాస్‌లో చదువుకునేటప్పుడు మా టీచర్ గారు చెప్పేవాళ్ళు మొక్కలు స్వయం పోషకాలు, మామూలు జంతువులు పరపోషకాలనమాట. ఈ మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి, వర్షాధాన్ని గ్రహించి అవి పక్కనోళ్ళకి ఉపయోగపడేలాగా అన్నీ ఇస్తాయన్నమాట. స్వయం పోషకాలు తన జీవక్రియలన్నీ తను చేసుకుంటూ పక్కనోళ్ళకి కూడా ఉపయోగపడతాయన్నమాట. మనం వాటి మీద ఆధారపడి వాటిని మనం ఉపయోగించుకుంటాం. కానీ అవి తన పనులు తను చేసుకొని పక్కనోళ్ళకి కూడా ఉపయోగపడతాయి. స్వయం పోషకాలనమాట. అలానే వీటికి నీళ్లు మేము పొయ్యకపోయినా గూడా వర్షం పడంగానే ఇంకా దానంతట అదే తెలుసుకొని చక్కగా మళ్ళీ ఎన్ని పువ్వులనిచ్చినియో, ఎన్ని పువ్వులు పూసి మనకు ఉపయోగపడేలాగా ఈ పువ్వులు దేవుడికి పెట్టుకోవటానికి, మనం పెట్టుకోవటానికి అలా ఎన్ని పువ్వులు ఎంత మల్లెపూల పండగలాగా ఎన్ని పువ్వులనిచ్చినాయండి ఆ చెట్లు. మనం కూడా అలానే స్వయం పోషకాలుగా బతకాలండి. ఎప్పుడైనా మనం బతికి ఇంకోళ్ళని బతికించేలాగా ఉండాలి.